హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ ప్రాసెస్‌లో గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. దీనికోసం ముందుగా తాలింపు పెట్టుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలండి. తాలింపు వేగాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నానండి. క్యారెట్ కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇది వేగాక మనం మనం అనుకున్నంత రవ్వ దీంట్లో వేసుకోవాలండి. కొంచెం వేయించి పక్కన నీళ్ళు కూడా నేను మరగబెట్టేసానండి. ఆ నీళ్ళు వేడి వేడి నీళ్ళు పోస్తే మనకి ఉప్మా అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. అందుకే దీన్ని సింపుల్ అండ్ ఈజీ ఉప్మా అన్నది. మన తాలింపు వేగేలోపు నీళ్ళు పెట్టేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోద్దండి ఉప్మా చేయటం. దీంట్లోకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల్లో ఉప్మా ఉడికిపోతుందండి. 1కి 2 వాటర్ వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. దీంట్లో మనకు కావాల్సిన కూరగాయలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర క్యారెట్ ఉందని క్యారెట్ వేసాను.